కానీ దళితుల మీద మాత్రమే పోరాటం చేశారు. ఏంటంటే ఒక్క రాత్రిలోనే 2005 చర్చిలు కొలగొట్టేశారు. తీసుకుంటున్నారని వారు చెప్పారు. కుకీస్ చెప్పిన మాట, వాళ్ళు కుకీస్ ఏమో ఆ దళితులు కాబట్టి ఎస్టీ ఎస్సీ వర్గానికి వారికి ఇవ్వడం జరిగింది, వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క మరి సమావేశాన్ని బట్టి సంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సంఘాలు మరి ఒక చర్చ్ కట్టాలన్నా, లేకపోతే ఒక సభ పెట్టాలన్నా, లేకపోతే ఒక మీటింగ్ పెట్టాలన్నా మిత్రులారా, ఈరోజు భారతదేశంలో దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు నిత్యకృత్యమైపోయినాయి. మరి ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులను వివస్త్రం చేసి నగ్నంగా ఊరేగించి ఆమెను మరి రేప్ చేసి అత్యంత కిరాతంగా చేయడం జరిగింది. కేవలం అది ఒక ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దారుణ మారణ కాండను దళిత హక్కుల పోరాట సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భవిష్యత్తులో మన ఏరియాలో కూడా ఈ మత విద్వేషాలని రెచ్చగొట్టే వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ అవసరమైతే వాటికి వ్యతిరేకంగా పోరాడతాం. వీళ్ళందరినీ కూడా రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మత సామరస్యాన్ని కాపాడడానికి కృషి చేయాలి. మరి మన దేశం విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా ఇప్పటివరకు అన్నదమ్ముల్లాగా బ్రతుకుతా ఉన్నాం. మత సామరస్యాన్ని కాపాడుకుంటున్నాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, ముఖ్యంగా బీజేపీ ఈ మత విద్వేషాన్ని రెచ్చగొట్టి మరి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. దీన్ని డిహెచ్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అనేటువంటి 3 మాటలు. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అంటే ఏంటవి, ఎలా ఉంటాయి? అక్కడికి ఏమైనా రంగు, రుచి, వాసన ఏమైనా ఉంటాయా? ఎలా ఉంటాయి అని మనం చాలా సంవత్సరాలుగా ఏమిటి స్వేచ్ఛ, స్వతంత్రం అంటే ఏంటి, సమానత్వం అంటే ఏంటి? సమానత్వం అనే ఒక అంశం ఏంటి? అందులో ఈక్వల్ ఆపర్చునిటీ అన్నాడు బాబాసాహెబ్. ఏమంటాడంటే ఈక్వల్ ఆపర్చునిటీ. ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఏంటది? ఇప్పుడు మేము ఒక కోనసీమ జిల్లా చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కేరళ తర్వాత రెండో కేరళ ఏదైనా ఉన్నదంటే మన కోనసీమ జిల్లా. అక్కడ మేము ఎక్కడ చూసిన ఒకరితో 100 ఎకరాలు ఉంటాయి మనకి. కానీ ఇందులో 100 ఎకరాలు ఉన్నటువంటి అసలు ఎవరన్నా ఉన్నటువంటి చెయ్యి ఎంత చూస్తా నేను సరదాగా ఉంటుంది. చాలా ఒక 50 ఎకరాలు ఉన్నవాడు, 30 ఎకరాలు ఉన్నవాడు, అదేంటది అలా లేదు మనకి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమిటంటే మన అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే భూమి, పరిశ్రమలు 2 కూడా జాతీయం చేయమని కోరాడు. భూమి, పరిశ్రమలు 100,000 ఎకరాలు ఒక దగ్గర ఉంటుందా? మరి మనమేమో అయితే మనం పండిద్దాం, కూర్చుంటాం, వరి పండిస్తావా, చెరుకు పండిస్తావా, కొబ్బరికూరలు పండిస్తావా? మనకేం ఉండదా? మనకేం అక్కర్లేదా? కాబట్టి బాబాసాహెబ్ ఏమంటాడంటే భూమి ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలి. సుమా ఎవడైతే కష్టపడతాడో ఆయన ముందే ఉండని చెప్తాడు. ఎవడైతే కష్టపడతాడో వాడి భూమి పంచండి, సమాన హక్కు కల్పించమని చెప్పాడు ఆయన. రాజ్యాంగంలో ఎప్పుడో రాశాడు ఆయన భూమి మీద సమాన హక్కులు కల్పించాడు. అలాగే పరిశ్రమలు కూడా జాతీయ చేయమని అనడానికి ఒక పెద్ద దాని వెనక ఆలోచన ఉంది. ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పరిశ్రమలు జాతీయ చేయమని అంటే సమానత్వం అదే ఒక భాగం, భూమి పంచడం అనేది ఒక భాగం. అయితే పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండడానికి ఒక భాగం. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఎందుకు ఉండాలా? మీకు సమాన అవకాశం అంటే ఒక దళితుడు, ఒక బీసీ, ఒక ఎస్టీ ఇలా లోపలికి వెళ్ళాలంటే అక్కడే గేట్లు తెచ్చుకుంటాయి మీకు. ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగంలో ఎక్కడ కూడా ఈ గేట్ కలవాలి, ఎక్కడ కలవాలి. ఇప్పుడు మన పూర్వలో చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చెప్పాడు మన ఏది కోల్పోయిన హక్కులు అడుగుతుంటారో గర్జించాలని గర్జించినట్టు కనపడుతున్నాం బయట మోటార్ సైకిల్ గర్జించారు కానీ మనుషులు గర్జించట్లేదు మనం. అది ఏమంటారంటే చదువుకుంటారో బాగుంటాడు. చదువు అనేది సింహం పోలాంటిది, చదువు సింహం పోలాంటిది. లోపలికి వెళ్ళిన తర్వాత ఊరు పోతుంది గర్జించదు అంటది. కానీ మనం గర్జించడం లేదు, ఎందుకని చదువుకుంటున్నాం. కానీ కారణం మనకు తెలియదు. ఆలోచించాలి మనం ప్రభుత్వ రంగ పరిశ్రమలని ప్రైవేటైజ్ చేసినప్పుడు కానీ
భూమి ఎవడో తొలగిపోతున్నప్పుడు కానీ మరి మనకి గడ్జింపు రావడం లేదు. మరి దళితులందరికీ, ఇతర దళిత సంఘాలకి, దళిత హక్కుల పోరాట సమితికి ప్రధానమైనటువంటి ఒక అంశం ఉంది, మీరు అందరూ గమనించాలి మిత్రులారా. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ, 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సంస్థ. ఇక్కడ ఏదో ప్రతి ఒక్కడు నేను వచ్చేసి నేను జాతీయ మహానాడు జాతీయ అధ్యక్షుడు దాచి దీని దాచిందని అనుకోవడానికి కుదరదు. ఇక్కడ మీ జిల్లాకు ఒకటే అధ్యక్షుడు ఉంటాడు, ఒకటే కార్యదర్శి ఉంటాడు. దేశవ్యాప్తంగా ఒకటే అధ్యక్షుడు ఉంటాడు, ఒకటే ప్రధాన కార్యదర్శి ఉంటాడు. సో అందుకని మనం అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం మనం ఏమడుగుతున్నాం అంటే భూమి పంచలేదు, ఎస్ఐ భూములు కూడా ఈవేళ విజయవాడలో మనం విజయ మహానగరం ఏదో ఆయన పెద్ద సిటీ కడతారట, సూపర్ 6 అని ప్రకటించిన ఆయన. మన ఎస్ఐ భూములు మొత్తం తీసుకున్నాడు. మనకి ఎవడు మాట దేవుడికి ఎస్ఐ భూములు అంటే తీసుకుంటే ఎలాగే బాబు అని అడుగుతుంటే ఆయన మాట్లాడతారు. తర్వాత మనకు ఒక బలమైనటువంటి ఒక రక్షణ చట్టం ఒకటి ఉందో అందరికీ తెలుసు, 1959 అట్రాసిటీ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లో ఈవేళ నిర్వీర్యం చేసి ఎందుకు కాకుండా పోయింది. ఎలా అంటే ఎక్కడో మరి మహిళల అత్యాచారాల మీద లేదంటే వరకట్న నిషేధింపులు విధింపుల మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ జడ్జిమెంట్లో ఏముందంటే 7 సంవత్సరాల లోపున శిక్ష పడకపోతే 7 సంవత్సరాల పైకి పడితేనే వాడు రిమాండ్లో పెట్టండి, 7 సంవత్సరాల లోపైతే మాత్రం స్టేషన్ పేరు ఇచ్చామని చెప్పారు. పూర్వం ఏంటంటే అట్రాసిటీ చట్టం ఇలా పెట్టగా నమ్మకం జైలు పెడతామని మాత్రం భయం ఉంటుంది. ఇప్పుడు ఆ భయం లేదు ఆవిడకి. ఢిల్లీ వెళ్ళాం మేము, ఒక 5,000 మందితో ధర్నా కూడా చేస్తాం. అది తీసేయండి, ఆ క్లాస్ తీసేయండి. అట్రాసిటీ చట్టం మేము ఎంతో చుండూరు కారంచేడు లాంటి మహా నరమేధాలు జరిగిన తర్వాత మేము సాధించుకున్నటువంటి గొప్ప చట్టం అది, దాన్ని వీళ్ళు ఆ క్లాస్ తీసేయాలి మాకని చెప్పేసి అడిగారు. అలా లేకపోవడం అంటే ఇవాళ ఏంటంటే అట్రాసిటీ అంటే భయం లేకపోవడం బట్టే ఈ అనంతబాబు లాంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మనకి చెప్పేసి డోర్ డెలివరీ చేస్తారు. అలా పెంచాలని డోర్ డెలివరీ చేస్తారు, స్విగ్గీ జొమాటో అలాగా దళితులు చెప్పేసి వాటి మీద ఇదే తింటున్నాడు. ఎంత దుర్మార్గం అంటే దళిత హక్కుల పోరాటం ఒకటే ఆయన అరెస్ట్ చేసిన దాకా మేము అందరి మీద కేసులు ఉన్నాయి, డిఎస్పీఎస్ఎల్ అందరి మీద కేసులు ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఈ జాతీయ నాయకులు ప్రకటించుకున్న ఎప్పటి మీద ఒక కేసు కూడా లేదు. మేమే విజయవాడ వెళ్ళాం, గవర్నర్ వెళ్ళి ముట్టడించాం, అతన్ని అర్జెంట్గా మీరు చేస్తారా చేయాలని చెప్పేసి. కాబట్టి ఈ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం అయిపోయిన తర్వాత, ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అవేసిన తర్వాత, భూమి మీద మనకు నిలబడతానికి మన కాళ్ళ కింద భూమి లేకపోయిన తర్వాత మన భవిష్యత్తు తరాలు ఎలాగా జీవిస్తాయనే దాని గురించి మనం అందరూ ఆలోచించాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తు తరాలు మీరు ఏం చెప్తారు, మనం ఏం దారి చూపించాలి, ఎలాంటి దారిలో ప్రయాణం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే ప్రత్యామ్నాయ సంస్కృతి కావాలి ఈ దేశానికి అడుగుతారు. ప్రత్యామ్నాయ సంస్కృతి బుద్ధుల్లో చూశాడు. మనువు చాలా దుర్మార్గుడు సుమా. మనువులో ఉందండి మనిషిగా చూడరు వాళ్ళు, మనిషిని మనిషిగా చూసేటువంటి సంస్కృతి అందులో లేదు. కాబట్టి అది వద్దు మనకంటాడు. మనుషులందరూ సమానంగా చెప్పేటువంటి బుద్ధిజంలో కలమని చెప్పాడు. ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినప్పుడు మనం ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామా? మరి చూడండి, ఒకసారి ఆలోచించండి. మై పీపుల్ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ బుద్ధిజం అన్నాడు. మై పీపుల్ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు ఎస్టాబ్లిష్ బుద్ధిజం ఇన్ ఇండియా. అన్ని త్యాగం చేస్తారు నా ప్రధానమంత్రులను భారతదేశంలో బుద్ధిజం కోసం అన్నాడు. ఎన్ని త్యాగాలు చేసామో ఒకసారి మనం అందరం ఒకసారి ఆలోచించాలి. ప్రత్యామ్నాయ సంస్కృతి లేకుండా ఇప్పుడు ఆయన చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, మనువు మన ఎత్తి మీద ఉన్నాడు అనుకోకండి, మన ముందు ఉన్నాడు. మనువు మన కళ్ళ ముందు ఉన్నాడు. బాబాసాహెబ్ ఏమంటే వాల్స్ మైండ్స్ అని చెప్తాడు. మన బుర్రలో ఉన్నాయి, గోడలు వేసాడు. వీడు మాలడు, వీడు మాది, రెడ్డి, రామరాడు, కమ్మడు అని చెప్పి మన బుర్రలో గోడలు కట్టేసాడు మనువు. సరే చూసేయడం అవి పడగొట్టడం సులువైన పనే. బుల్డోజర్ తెచ్చేసి పడగొట్టే గోడ అయితే మామూలు గోడ అయితే, కానీ బుర్రలో కట్టిన గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడలు పడగొట్టడం సులువైన పనే కాదు. ప్రత్యామ్నాయ సంస్కృతి వస్తేనే సాధ్యం అవుతారు. అందుకే బుద్ధుడు నేర్చుకున్నాడు. బుద్ధుడు ప్రత్యామ్నాయ సంస్కృతి మార్గం చూపించాడు. కాబట్టి హిందూ మతం ఉండదు మహానుభావో గొప్పలు పెట్టి లక్షలాది మంది 7 లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మీరందరూ మరి ఎంతమంది వెళ్ళి చూసారో తెలియదు, కానీ బుద్ధ బొమ్మని చూడాలి, తప్పకుండా చూడాలి. ఒక గొప్ప ప్రపంచంలోనే అదొక గొప్ప ప్రదేశం. సో నేనేమంటానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ అనేది మనిషికి ఊరికే రాలేదు. చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించడానికి అది చాలా అవసరం. కాబట్టి స్వేచ్ఛ కావాలి. మనం మాట్లాడడానికి ఇవాళ మనం 10 మంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన చెప్పి ఆ మాస్టర్ ఎవరు మాట్లాడారు ఇప్పుడే. మాకు 25 ఏళ్ళు పెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ 25 ఏమంటుందంటే నీకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి దాన్ని ప్రచారం చేసుకునేటప్పుడు నీకు ఉందని చెప్తారు. 25 పెట్టాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్.
అది మనకు సంబంధించి 17 పెట్టాడు. అరే ఇవాళ ఇది రద్దు అంటరానితనం అనేది భారతదేశంలో చూడడానికి వీలు అంటాడు. ఆర్టికల్ 17 ప్రకారంగా ఎవడైనా సరే పక్కవాడిని అలాగా అంటరానితనం చూస్తే చాలు వాడిని ఆశ్చర్యం చెప్తారు. 1955లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ లాబిస్ట్గా ఉన్నప్పుడే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి పెట్టాడు. 1955లోనే ఆ తర్వాత అలా రూపాంతరం చెంది 1976, 1976 తర్వాత 1989 మనకి అట్రాసిటీ చట్టం కింద స్థిరపడింది. కాబట్టి అలా చూడకూడదు. అది కూడా సమానత్వం అంటే అన్నింటిలో మనం ఏమవుతుందంటే విద్యలో సమానత్వం కావాలి, మరి ఉద్యోగాల్లో సమానత్వం కావాలి. అది ప్రభుత్వం ప్రైవేట్ మాకు అనవసరం, అది మా హక్కుగా మాకు కావాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కావాలి. సో విద్యలో సమానత్వం కావాలా, ఉపాధిలో సమానత్వం కావాలా, భూమిలో మాకు సమానత్వం కావాలా, సంపదలో సమానత్వం కావాలి. లక్షల కోట్లు ఏదో అదాని అమ్మాయిని అడిగి పోగేసేసి మనందరూ మీరు అందరూ అడుగుతున్నారు భూమి పని చేసుకుంటారు అనేది అది భారతదేశ చట్టంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలేదు, ఎక్కడ రాసలేదు. కాబట్టి ఆయన రాసిన చట్టాలని ఆయన చెప్పినట్టుగా కొంత దూరం తీసుకొచ్చాడు మహానుభావుడు, చెప్పాడు. దీని ముందు తీసుకెళ్ళాలని బాబు అని చెప్పాడు. ఆ ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఈ రాజ్యాంగం సక్రమంగా అమలు చేయాలని చెప్పాడు. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాంగ సభకి ఆ ప్రతి సమర్పించినప్పుడు మాట చెప్తాడు. ఏమనంటే భారతదేశంలో అందరూ స్వేచ్ఛగా ఆడ మగ లింగ భాగంగా లేకుండా దళితులు అగ్రవర్ణాల కాదలాగా సమానం రాసేసమ్మా. ఇది మంచోడి చేతుల్లో పడితే రాజ్యాంగం చాలా బాగుంటుంది, కానీ చెడ్డోడి చేతుల్లో పడితే ఇది చాలా ప్రమాదం సుమా. అది మీరే రక్షించుకోవాలి, ప్రజలే రక్షించుకోవాలని చెప్తాడు. ఆయన దళితుల కోసం రాజ్యాంగం రాయలేదు, గిరిజనుల కోసం రాజ్యాంగం రాయలేదు, మహిళల కోసం రాజ్యాంగం రాయలేదు. భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడు 35 కోట్ల మంది జనాభా కోసం రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా కూడా అదే నీకు ఇవాళ. అందుకని రాజకీయ పార్టీలన్నీ ఇవాళ ఏం పడుతున్నాయి, వాళ్ళందరికీ సెంటర్ పార్టీ ఏమైనా రాజ్యాంగం రక్షించుకోవాలా. మంచిదే. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పడేవాడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా గుర్తుకొచ్చాడు. మీకు తెలియని అంశం చెప్పలేదు. భగత్ సింగ్ వర్ధంతి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు కూడా రాజ్యాంగం రక్షించుకోవడం కోసం వాడవాడలా మీటింగ్లు పెట్టమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. 100వ సంవత్సరం సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి 100 సంవత్సరాలే. ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ డైరెక్ట్ గా చేయమని కమ్యూనిస్ట్ పార్టీ కూడా చెప్పలా, ఇవాళ చెప్తుంది. అంటే రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దాని ఆచరణలో మనం అందరం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం మనకు పెట్టాలని చెప్పి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ 75 సంవత్సరాల క్రితం చెప్పాడు. అయితే మనకి ఇప్పుడు జ్ఞానోదయం అనేది రాజకీయ పార్టీకి ఏం చెప్తారంటే ఆయన రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఇఫ్ ఇట్ ఆల్ ఇండియా బికమ్ ఏ హిందూ రాష్ట్ర, భారతదేశం అనేది కానీ హిందూ రాష్ట్రం కింద కానీ మారిపోతే, పొరపాటును మారిపోతే అంతకంటే మీకు ఎలాంటి దట్ ఈస్ ది గ్రేటెస్ట్ కెలామిటీ అని చెప్తాడు. ఉపద్రవం అన్నమాట. భారతదేశానికి ఉపద్రవం ఏదైనా ఉందంటే అది హిందూ రాష్ట్ర అయితేనే. అప్పుడు హిందూ రాష్ట్ర అనే పేరు సెక్యులర్ అని పెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో. హిందూ రాష్ట్రాన్ని పెట్టలేదు, ఎందుకంటే భారతదేశంలో అన్ని రకాలు, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఇండియా మస్ట్ బి సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ సావరెన్ రిపబ్లిక్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. కాబట్టి 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగం ప్రతిని సమర్పించేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ప్రమాదం అయితే భారతదేశానికి వస్తుందని చెప్పాడో, ఊహించాడో అది ఇవాళ మన ముందు ఉంది. కాబట్టి భారతదేశాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిందే. మనందరం అన్నదమ్ములుగా 140 కోట్ల మంది కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిందే. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిందే. అందుకని ఈ విప్పులు ఏదైతే ఉందో దళిత హక్కుల పోరాట సమితి ఆల్ ఇండియా పేరు ఏంటంటే ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ అనేది ఉంది. మాది 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ. కాబట్టి ఇదేదో చిన్న ఏదో ఒక జిల్లాకో, మండలానికో, ఒక రాష్ట్రానికో పరిమితమైనటువంటి సంస్థ కాదు. కాబట్టి మన అన్ని సంఘాలే కలుపుకొని ఒక ఉమ్మడి ప్రయోజనం కోసంగా మరి రూపకల్పన చేసేటటువంటి ఒక గొప్ప సంస్థ దళిత హక్కుల పోరాట సమితి. కాబట్టి మన దళిత హక్కుల కోసంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఎవరు సహకరించినందుకు మరొకసారి నేను మీ అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మహాసభ సందర్భంగా కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ఇది చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే మీ జిల్లా అమలాపురం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నడిగేటటువంటి నేల. మా అందరికీ స్ఫూర్తి. ఇక్కడే భూమి వెంకటనాథ్ లాంటి వ్యవసాయ కార్మిక సంఘం చేశారు. దేవ ముసలి లాంటి వాళ్ళు వ్యవసాయ కార్మిక సంఘాలు పెట్టి చైతన్యవంతులు చేశారు వాళ్ళ హక్కుల కోసంగా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ నడిగేటువంటి నేలలో జరిగి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా. మీరు అందరూ సహకరించినందుకు మరొకసారి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి తరఫున మీ అందరికీ కూడా నేను ప్రత్యేకించి జైబీలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొత్త కమిటీని ప్రకటించాలి. కాబట్టి మోగిస్తున్నటువంటి తరుణంలో
ఈ దేశంలో మనం ఈ దళిత హక్కుల పోరాట సమితి బహిరంగ సభ జరుపుకుంటూ ఉన్నాం. మనం పరిశీలన చేస్తే 2014 ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పరిణామాలు ఏమిటి, 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనం పరిశీలిస్తే మనకి కనపడుతున్నది ఏంటంటే, భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి భూమిక పోషించిన, భారత జనాభాలో అత్యధికులుగా ఉన్నటువంటి దళితులు ఆవేళ బ్రిటిష్ సామ్రాజ్యం రవి సంబంధించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసేటటువంటి దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి అన్ని పోరాటాల్లోని దళితులు నిలబడి ఉన్నారు. అటువంటి భారతదేశంలో ఈవేళ దళితుల్ని పూర్వ పరిస్థితికి నెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యం తోటి ఈవేళ పాలన జరుగుతూ ఉంది. ఇది మనం గమనిస్తే దళిత ఐక్యత ఎంత అవసరమో, ఎంత అత్యవసరమో మీకు అర్థమవుతూ ఉండదు. దేశమంతా అలా ఉంచితే రాష్ట్రం గురించి మనం పరిశీలిస్తే మన రాష్ట్రంలో రాజకీయ పోరాటాలు జరగవచ్చు, ఆర్థిక పోరాటాలు జరగవచ్చు, సామాజిక పోరాటాలు జరగవచ్చు. కానీ ఇవాళ కొన్ని వేల మంది, లక్షల సంఖ్యలో హైందవ శంఖారావం అని పేరుతోటి సభ జరిగింది. ఆ సభలో జరిగినటువంటి తీర్మానం ఏంటి? ఆ సభ ఒక ప్రాధాన్యత ఏం కనబడుతుంది అనేది అందరికన్నా ఎక్కువగా దాడిత పీడిత వర్గాలు, శ్రామిక వర్గాలు గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే ఇందాక రాజేంద్ర చెప్తాడు, చర్చలు ఎన్ని ఉన్నాయో వాటికి అనుమతులు ఉన్నాయా లేదా చూడండి అని జీవో వచ్చిందని. దాని ఆలోచన విధానం ఈ ఐదవ శంఖారావం సభ యొక్క ప్రభావం. ఐదవ శంఖారావం ఏం పిలిపించింది? ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నీ కూడా ఆయా ప్రభుత్వాల పాలనలోంచి బయటికి తీసుకురావాలి. పూర్వాశ్రమంలో ఎవరైతే దీన్ని నడిపేటటువంటి శక్తులు, వ్యక్తులు ఉన్నారో ఆ పరిస్థితుల్లో దేవాలయాలు వాళ్ళకి అర్పించాలి. వాళ్ళ అజమాయిషిలో దేవాలయాలు నడవాలి అని అంటే అర్థమేంటి? ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ నేతృత్వంలో దేవాలయాలు కబ్జా చేయబడతా ఉన్నాయి. దానికి ప్రాతిపదిక ఈ ఐదవ శంఖారావం. ఐదవ శంఖారావం మనల్ని మన కోర్టులోకి బాల్ అన్నారు కాబట్టి మన కోర్టులోకి వచ్చిన బాల్ను మనం బయటికి తరగడానికే ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది గమనించకుండా ఉండడానికి ఈ రాష్ట్రంలో చర్చలు ఎన్ని ఉన్నాయి, పర్మిషన్లు ఎన్ని ఉన్నాయనే జీవోని మన ముందుకు నెట్టారు.